హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువైన తర్వాత ఎట్లాంటి అరాచకాలు ఎట్లాంటి అల్లరి మూకలు పేటరేగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. రోజుకో ఇన్సిడెంట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే అంటే ఈ నేరస్తులు నిందితులు ఎవరైతే ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటుంటే, అసలు వ్యవస్థ అంటే భయం కల్పించేలాగా చర్యలు ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. వాస్తవానికి అంటే నిన్న ఒక ఘటన జరిగింది కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో. వాస్తవానికి నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఒక అమ్మాయిని తనను ప్రేమించలేదని నిందితుడు ఫైల్ ఫోటో పెట్రోల్ పోసి తగలబెట్టిండు. అసలు ఏం జరుగుతుంది? ఇంకొకటి మడకశిరలో బాలిక కిడ్నాప్. అంతకుముందు బద్వేల్లో పెట్రోల్ పోసి తగలబెట్టి చూస్తూనే ఉన్నాం కదా రోజుకొకటి. అసలు ఎవడిచ్చిండి రైటు? ఇంతగానం పేటరేగిపోతుంటే వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రేమోన్మాది ఘాతకం, ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్య, బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు, ఘటనాస్థలి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. 40% శరీరం కాలిపోవడంతో నంద్యాల ఆసుపత్రికి తరలింపు. పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు సర్వజన ఆసుపత్రికి బాలిక మృతదేహం. నంద్యాల జిల్లాలో మరో ఘోరం. గత జూలైలో ఇదే జిల్లా ముచ్చుమరిలో బాలికపై సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయి శవం ఏమైంది కూడా తెలియదు. మళ్ళీ ఇదొకటి. మడకశిగర్లో బాలిక కిడ్నాప్, మనోవేదనతో పురుగుమందు దాగి తల్లి ఆత్మహత్య యత్నం. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బాలిక కుటుంబ సభ్యుల బంధువులు అక్కడే పెట్రోల్ పోసుకుని తండ్రి ఆత్మహత్య యత్నం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం. మొత్తం ఈ అన్ని కేసులు తీసుకుంటే పోలీస్ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. బాధ్యత లేదా సార్? సరే, వాళ్ళ రాజకీయం, ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత 3 శాఖల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తర్వాత హోంమంత్రి వంగలపూడి అంత మేడం, వీళ్ళందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా మోదాలి, ఇంకా ఇంకెంత నేల నాకించాలి, ఈ వ్యూహాల్లో ఉన్నారు. సరే, అదంతా పక్కన పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ దిశగా మీరు చేస్తున్న పనులేంది? స్వేచ్ఛ లేదా? లేకపోతే ఆ విషయం అన్నా చెప్పండి. ఇట్లా ఉన్మాదులందరూ కూడా పేటరేగిపోతూ ఉంటే మహిళలకు రక్షణ ఏది? ఇప్పటిదాకా 130 దాకా ఇట్లాంటి కేసులు వెలుగు చూస్తూ ఉంటే ఈ ఆడబిడ్డలకు రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని జనం అడుగుతూ ఉన్నారు. ఇంకెన్ని చూడాలి? ఎంతమంది చచ్చిపోతే కానీ మీ రక్తదాహం ఆగదు. ఆయన డిప్యూటీ సీఎం గారేమో ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే బలమైన చట్టాలు చాలా బలంగా తీసుకొస్తాం, వ్యవస్థలు చాలా బలంగా నిర్మిస్తాం అని ఎంత బలంగా చెప్పారో ఇప్పుడు ఆ బలమే లేదు. నిర్వీర్యం అయిపోయింది మొత్తం వ్యవస్థలు. ఇంకెన్ని జరగాలి ఇట? మన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ఇగో జత్వాని కేసులో విద్యాసాగర్కు బెయిల్ అంట. భూమి ఆకాశాలను ఏకం చేసి 3 IAS IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఇంకా ఆ నెల రోజుల పాటు వరదలను కూడా పక్కన పెట్టి విజయవాడ వరదలను జత్వానికి న్యాయం చేసే క్రమంలో మన యంత్రాంగం వ్యవస్థలు ఎట్లా పనిచేసినా చూసినాం కదా. ఈరోజు ఆ నిందితుడికి విద్యాసాగర్కు బెయిల్ అంట. దీన్ని ఏమందాం మరి ఇప్పుడు? ఇవి పక్కన పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ ట్రేస్ చేసి ఇష్టానుసారంగా కుళ్ళబొడిచి, అంటే మీకు ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడు నేరస్తుడు, ఇట్లా అమ్మాయిలను పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెడుతుంటే వాడు నిందితుడు, నేరస్తుడు కాదు. 1-2 కేసులలో గట్టి చర్యలు తీసుకుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరణ శిక్షలో, ఉరి శిక్షలో, మీ దిక్కుమాల శిక్షలు ఏవో ఒకటి వేస్తే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతారుగా. అసలు చట్టం పనిచేస్తుంది అన్న విషయం తెలిస్తే కదా. మనం ఎట్లాగో నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నాం. గంజాయి ఊరురా, ఇంతకుముందు బాబు గారే మాట్లాడారు కదా, ప్రతి కిరాణం షాపుల్లో చాక్లెట్ రేపర్లలో అమ్ముతున్నారు, చాక్లెట్లు అమ్మినంత ఈజీగాని. మరి మీరు ఎరాడికేట్ చేసినారు? ఇప్పుడు ఇదంతా గంజాయి ఎఫెక్ట్ కదా. ఇదే హిందూపురంలో గతంలో బాలయ్య బాబు గారి నియోజకవర్గంలో 2 అత్తాకోడలను రేప్ చేసి చంపేస్తే ఈ రోజు వరకు చర్యలు లేవు. ఆ నిందితులను ఏం చేసినారో తెలియదు. ముచ్చుమరి ఘటనలో ఏం చేసినారో తెలియదు. ఆ నిందితులేమో ఎవరి మీద అయితే కేసులు ఫైల్ అయినాయో బాజాప్తా వచ్చి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వచ్చి మళ్ళీ ఆ పేరెంట్స్నే బెదిరించే ప్రయత్నం, కేసు వెనక్కి తీసుకోండి, వాపస్ తీసుకోండి అని. ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్? సో ఇక అంతులేని అధికారాన్ని, అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిన పాపానికి ఇది జరుగుతున్న చర్య. సో ఇక అనుభవించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.